నంద్యాల జిల్లా బనగానపల్లిలో పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గుర్తించి అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన లక్ష్మయ్య, రమేష్, నిఖిల్ మరియు చరణ్ అనే 17 సంవత్సరాల మైనర్ సహా ముగ్గురు పెద్దవారు సహా 4 మందిని పోలీసులు పకడ్బందీగా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 6,50,000 రూపాయలకు పైగా విలువైన 29 మొబైల్ ఫోన్లు మరియు నాటుసారా మారుతి సుజుకి వాహనం స్వాధీనం చేశారు. ఇక పోలీసులు నిందితులను కోర్టులో హాజరు చేసి రిమాండ్కు తరలించారు. డోన్ వైపు వెళ్ళే అవకాశం ఉంది వయా జలదుర్గం మీదుగా అని చెప్పి తెలిసిన వెంటనే మా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి మన యాగంటిపల్లి దారిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం యువతల మన ఇది ఉంది కదా సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళేసి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక వాహనం మన మారుతి సుజుకి XL6 అనేటటువంటి వాహనంలో ఒక 4 వ్యక్తులు స్పీడ్గా వస్తూ ఉంటే ఆపేసరికి వాళ్ళు దాన్ని రివర్స్ చేసుకొని వెళ్ళిపోదామని ట్రై చేస్తే దాన్ని వెంబడించి పట్టుకొని ఆపి చెక్ చేయగా దాంట్లో 4 వ్యక్తులు మనకి కనిపించడం జరిగింది. దాంట్లో 3 మేజర్లు, ఒక అతనేమన్నా మైనరు. వాళ్ళు రమేష్, లక్ష్మయ్య, నిఖిల్, దాని తర్వాత ఇంకొక అతను చరణ్ అని చెప్పేసి 17 ఇయర్స్, అతను 16+ ఉంది, అతను కూడా దొరికాడు. వీళ్ళు 4 కూడా వెళ్తూ ఉంటే అనుమానంగా ఆపేసరికల్లా దాంట్లో మనకి 29 మొబైల్ ఫోన్స్, 30 మొబైల్ ఫోన్స్ దొరికినాయి. 30 మొబైల్ ఫోన్స్తో పాటు వాళ్ళ దగ్గర మనకి ఐడియా రాక్ కూడా దొరికింది, సారాయి కూడా దొరికింది. దాన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. బనగానపల్లిలో వచ్చారు వాళ్ళు. డోన్ వైపు వెళ్ళే అవకాశం